హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే మీషో నుండి తెప్పించిన 10 వుడెన్ ప్రొడక్ట్స్ కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి ప్రీవియస్ వీడియోస్లోని చిన్న గదిలో ఎక్కువ సామాన్లు సర్దుకునేలాగా కిచెన్ ఆర్గనైజేషన్ ఐటమ్స్ కానివ్వండి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అండర్ 100 హోమ్ డెకర్ ఐటమ్స్ ఇలా చాలా మీషో హాల్ వీడియోస్ చేసాం కదా ఇది కొంచెం డిఫరెంట్ అనమాట ఇందులో అన్నీ కూడా వుడెన్ ప్రొడక్ట్సే క్వాలిటీ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను కొంచెం చీప్ క్వాలిటీలానే వస్తాయేమో అనుకున్నా కానీ సూపర్గా ఉన్నాయి ప్రతిదీ కూడాను సో అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలో డీటెయిల్డ్గా అన్నీ అన్బాక్సింగ్ చేసి చెప్పేస్తాను వాటి ప్రైజెస్ ఎంత పడుతున్నాయి సైడ్ నాకు స్క్రీన్ షాట్ వేసేస్తాను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఏమైనా కావాలంటే కొనుక్కోండి వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఒక ఆర్గనైజేషన్ ఐటమ్ అని చెప్పొచ్చు ఏంటి అంటే మనం కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు లేదా అదర్ పర్పస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే చూద్దామండి సో ఇదేంటి అంటే మనకి ఇక్కడ మధ్యలో చూసారు కదా ఇలా చెక్కలు వచ్చాయి మనం వాటికి నచ్చినట్టుగా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట స్పేస్ ఎంత కావాలి ఏంటి అని చెప్పి మనం కిచెన్లో అయితే గరిట్లు స్పూన్లు ఏమైనా పెట్టుకోవచ్చండి కాకపోతే చెక్కది కదా తడివి లేకుండా చూసుకుంటే బెటర్ అనమాట క్వాలిటీ అయితే నిజంగా సూపర్గా ఉందండి ప్యాకింగ్ కానివ్వండి ఇలా అంతా బాగుంది సో ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది అదర్వైజ్ అంతా కూడా ఓకే మనం ఆఫీస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు టేబుల్స్ మీద పెన్స్ కానివ్వండి ఏమైనా సరే పెట్టుకోవచ్చు హాల్లో కూడా మనము రిమోట్స్ అవి ఎక్కువగా ఉండేటప్పుడు అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము అవి వెతుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా ఇలాంటిది ఒకటి పెట్టేసుకొని ఇలా రిమోట్స్ అవి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ప్రొడక్ట్ అయితే నిజంగా యూస్ఫుల్ నిజంగా చాలా చాలా బాగుంది చెక్కది అనేసరికి ఆటోమేటిక్గా మనకి లుక్ వచ్చేస్తుందండి ఎక్కడ పెట్టినా సరే ఆ మధ్యలో చెక్కలు అలా ఉన్నాయని కాకుండా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూసేద్దాం ఫస్ట్ అదనమాట ఇక్కడ మేకులు వాళ్ళే ఇచ్చేసారు ఇది ఒక గోడకి మనం పెట్టుకునే షెల్ఫ్ టైప్ అనమాట చెక్కది క్వాలిటీ అయితే నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతకుముందు నేను చెక్కవి తీసుకున్నప్పుడు నాకు అంతగా క్వాలిటీగా రాలేదన్నమాట చీప్ క్వాలిటీవే వచ్చాయని చెప్పుకోవచ్చు మీకు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది సో ఈ ప్రోడక్ట్ అయితే అలా కాదనమాట చాలా వర్త్ అని చెప్పుకోవచ్చండి నిజంగా చాలా చాలా బాగుంది క్వాలిటీ మనం బయట కొనుక్కుంటే ఇది ప్రైస్ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది సో మేకులు కూడా వాళ్ళే ఇచ్చేసారు మనం డెకరేషన్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట గోడకి కొట్టేసుకొని మనం డెకరేషన్ ఐటమ్స్ అవి పెట్టుకోవచ్చు నిజంగా చాలా చాలా బాగుంటుందండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా సైడ్ మనకి ఏ విధంగా అసెంబుల్ చేసుకోవాలనేది కూడా వాళ్ళు పేపర్లో ఇచ్చారు మనం అసెంబుల్ చేసుకున్నాక ఈ విధంగా ఉంటుందన్నమాట నిజంగా చాలా బాగుందండి ఆ ప్రోడక్ట్ అయితే నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి సో ఈ వీడియోలో అయితే నేను తెప్పించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నాకు బాగా నచ్చాయి నిజంగా క్వాలిటీ సూపర్గా ఉంది నిజంగా బాగోకపోతే నేను బాగాలేదని చెప్పేస్తాను కదా ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అవుతే మీకు తెలుస్తుంది ఇదైతే మనం ఒక స్టోరేజ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఏమైనా సరే ఇందులో వేసుకోవచ్చు అనమాట బాక్స్లా వచ్చింది డైనింగ్ టేబుల్స్ మీద వాటి మీద చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుందండి ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా సరే స్పూన్ కూడా ప్రొవైడ్ చేశారు స్పూన్ మనం పెట్టేసుకొని దాని మీదే మనం మూత పెట్టేసుకోవచ్చు ఫినిషింగ్ అయితే అసలు ఇంత బాగా ఇచ్చారేంటండి నిజంగా చాలా చాలా బాగుంది సో చూస్తున్నారు కదా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ప్రైజ్ క్వాలిటీ ప్యాకింగ్ ఇలా అన్నీ చూసుకుంటే అన్ని విధాలుగా చాలా చాలా బాగుందండి నిజంగా ప్రోడక్ట్ అయితే సో చూస్తున్నారు కదా మనకి ఇంత స్టోరేజ్ అనేది పడుతుంది ఈ బాక్స్కి వచ్చేసరికి చాలా చాలా బాగుందన్నమాట చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది చూడ్డానికి సో ఈ ప్రోడక్ట్ అయితే ఇదన్నమాట అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూసేద్దాం సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూసే ముందు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం ప్యాకింగ్ చూసారు కదండి చాలా బాగా ఇచ్చారు అంటే ప్రోడక్ట్ పాడవకుండా మన దగ్గరకు వచ్చేసరికి సో ఇదేంటంటే ఒక డెకరేషన్ ఐటెం అని చెప్పొచ్చు ఇలా యూస్ఫుల్ ప్రోడక్టే ఇదేంటంటే మనకి ఒక బండిలాగా వచ్చిందండి మనం డైనింగ్ టేబుల్ మీద ఏమైనా పెట్టుకోవడానికి సర్వ్ చేయడానికి ఏమైనా సరే ఫుడ్ అని కానివ్వండి ఏదైనా లేదా
ఒక కబోర్డ్లో పెట్టేసి దానిపైన మొక్కలు ఇలా ఏమైనా సరే ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎంత పైన కొంచెం ఆయిలీగా ఉంది, ఎందుకంటే చక్రాల దగ్గర ఆయిల్ అది వేసినట్టున్నారు బాగా తిరగడానికి. సో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి, ఎవరైనా వచ్చినప్పుడు వెరైటీగా ఫుడ్ అనేది అంటే స్నాక్స్ అవి సర్వ్ చేస్తూ ఉంటాం కదా, అలా పెట్టినప్పుడు ట్రే లాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కూడా బాగుంటుందండి. నిజంగా చాలా చాలా బాగుంది. ఇదైతే నాకు భలే నచ్చింది. గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుంది. ఎవరికైనా ఇటువంటి ప్రొడక్ట్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే గిఫ్టింగ్ కూడా చేయడానికి చాలా బాగుంటుంది. సో ఆ ప్రోడక్ట్ అయితే అదన్నమాట. ప్రైస్కి చాలా రీజనబుల్ అనిపించింది. నిజంగా చాలా చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూసేద్దాం. సో ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే, నార్మల్గా మనం తాలింపు డబ్బాలు అవి చూస్తూ ఉంటాం కదా, ప్లాస్టిక్వి, స్టీల్వి ఆల్రెడీ మనం చాలా చూస్తూ ఉంటాము. నేను కూడా వీడియోస్లో చేశాను అనమాట మీకు మసాలా బాక్సెస్ అని చెప్పి. నేను స్టీల్వి అలాగే ప్లాస్టిక్వి రెండు చూపించాను. ఇది అదేనమాట. మనకి పైన గ్లాస్ వచ్చిందండి. ఇలా ఓపెన్ చేసేది ఇది బాగా నాకు నచ్చిందండి. ఇందులో ఇదంతట్లో కూడా అది చాలా బాగా అంటే పాతకాలంలో యూజ్ చేసే తాళం టైప్ లాగా బాగా వచ్చింది. నిజంగా చాలా చాలా బాగుంది. ఒక స్పూన్ అనేది ప్రొవైడ్ చేశారు. నార్మల్గా మనం వీడియోస్ అవి షూట్ చేసినప్పుడు చాలా యూట్యూబ్ వీడియోస్లో ఇటువంటివి ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, ట్రెండింగ్ అవుతున్నాయి బాక్సెస్. చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తాయండి మన కిచెన్లో ఇటువంటి ఐటెం ఒకటి ఉంటే. నిజంగా చూడడానికి చాలా బాగుంది. పైన గ్లాస్ అనేది వచ్చింది. సో పడిపోయి పగిలిపోకుండా చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. అదర్వైజ్ అయితే చాలా చాలా బాగుంది. ప్రైస్కి రీజనబుల్. నిజంగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది. సో అది సైడ్ కొంచెం లూజ్ వచ్చింది, అది కొంచెం ఫిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట, అంతే. నిజంగా చాలా బాగుంది. దీనితో అయితే మనకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా వాళ్ళు పంపించారండి సెల్లరు. సో ఏంటి అంటే, ఓపెన్ చేసి చూస్తే నాకు తెలిసింది. నిజంగా అది కంటే నాకు ఈ సర్ప్రైజ్ గిఫ్టే నచ్చిందండి అసలు కంటే. ఏంటంటే వుడెన్ పెన్ అనమాట. నేనైతే ఇప్పటి వరకు నా చిన్నప్పటి నుండి ఎప్పుడు చూడలేదండి. మీలో ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి మీరు యూజ్ చేసినట్టయితే. వుడెన్ పెన్ కదా ఏం రాస్తుందిలే అనుకున్నా, బట్ రాస్తే మాత్రం సూపర్గా రాస్తుంది. సో అది సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. నాకు కూడా తెలియదు అందులో అది ఉంటుందని చెప్పి. ఓపెన్ చేశాక ఉందన్నమాట. సో అదన్నమాట ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూసేద్దామండి. నార్మల్గా మనం డబ్బులు అవి దాస్తూ ఉంటాం కదా, మనకి మట్టి పెడతలు తెలుసు, డిబ్బీలు, అలాగే చిన్న చిన్న గిడ్డి బ్యాంక్స్ తెలుసు. ఇదేంటంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను కదండి, ఒక యూనికార్న్ బొమ్మ వచ్చి, అది చాలా చాలా బాగుంది. ఇది కూడా ఒకటి అనమాట. మనకి 1 lakh సేవింగ్ చేసుకోవడానికి అనమాట. కానీ ఇది 1 lakh అయితే పట్టదు. సో మనం ఆ విధంగా వేసేసుకోవచ్చు. పక్కన ఏమైనా పెన్ పెట్టుకోవచ్చు. ఇది ఒక్కటే ఇచ్చారండి, దీంతో ఏమీ ఇవ్వలేదు నాకు మార్కర్ కానీ ఏమీ. సో అక్కడ మనీ ఇచ్చారు కదా, మనం డైలీ ఎంత వేస్తున్నామని చెప్పి దాంట్లో టిక్ కొట్టుకోవచ్చు అనమాట. కానీ ఇంకా వాళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయలేదు, ఇది ఒక్కటే ఇచ్చారు. నాకు ఈ 10 ప్రోడక్ట్స్లో ఏమైనా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్గా అనిపించింది అంటే ఈ ప్రోడక్టే. సో ఎందుకంటే కొంచెం సైజ్ పెద్దగా ఉంటే బాగుండేది, అలాగే ఏమైనా మార్కర్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేస్తే బాగుండేది. అలాగే అది ఓపెన్ చేసుకోవడానికి కూడా నాకైతే అసలు ఏం కనిపించలేదు, ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, ఒక లాక్ టైపు ఏమీ లేదనమాట. పగలగొట్టేసుకోవడమే డైరెక్ట్గా. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే మన కిచెన్లో బాగా హెల్ప్ అయ్యేది. అలాగే ఆఫీస్ టేబుల్స్లో కానివ్వండి, మనం చదువుకునేటప్పుడు పెన్స్ పెట్టుకోవడానికి, ఇలా మల్టీపర్పస్గా మనకు నచ్చిన విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కిచెన్లో అయితే గరిట్లు, స్పూన్లు అన్నీ పెట్టుకోవచ్చు. టేబుల్ మీద అయితే మనం పెన్స్, మార్కర్స్ ఏమైనా సరే, రిమోట్స్ కానివ్వండి, ఇలా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీకి ప్రైస్కి నిజంగా వర్త్. నేను ఫస్ట్ చూపించిన ప్రోడక్ట్ ఏంటంటే క్వాలిటీ బాగుంది, బట్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది. ఇదైతే ప్రైస్, క్వాలిటీ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి, చాలా చాలా బాగుంది. సో ఆ ప్రోడక్ట్ అయితే అదనమాట. నిజంగా రీజనబుల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఒక ఆర్గనైజేషన్ ఐటెం అని చెప్పుకోవచ్చు. నార్మల్గా కిచెన్లో చాలామందికి తక్కువ స్పేస్ ఉంటుంది, అలాగే సర్దుకోవడానికి సరిగ్గా కుదరదు అనమాట, షెల్ఫ్స్ అవి ఏమీ ఉండవు. అటువంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళే మేకులు ప్రొవైడ్ చేశారండి. ప్యాకింగ్ అయితే నిజంగా చాలా సూపర్గా ఇచ్చారు. ఇవన్నీ ఓపెన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే ప్యాకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చారు, అంటే మధ్యలో ఏమీ పగిలిపోకుండా, విరిగిపోకుండా. సో అలా అనమాట. ఇవైతే చాలా క్వాలిటీగా ఉన్నాయండి, ఫినిషింగ్ సూపర్గా ఇచ్చారు. నిజంగా ఇంత క్వాలిటీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి ఏంటంటే ఇది ఒక కబోర్డ్స్ లాగా వస్తుంది అనమాట. నేను ఇమేజ్ యాడ్ చేస్తాను సైడ్. ఇవన్నీ ఫిక్స్ చేసుకున్నాక మనకి సామాన్లు ఈజీగా సర్దుకోవడానికి, లేదా ఏమైనా డెకరేషన్ ఐటమ్స్తో కూడా పెట్టుకోవడానికి నిజంగా చాలా బాగుంటుంది.
ప్రోడక్ట్ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. అలాగే ప్రైస్ రీజనబుల్ అనే చెప్పొచ్చు. బయట అయితే మనకి నిజంగా ఇదైతే 1000 పైనే ఉంటుంది మనం ఇలా ఒక ఐటెం తెచ్చుకోవాలి అని అంటే. సో ఎక్కడెక్కడ ఏమేమి ఫిక్స్ చేయాలి ఏంటి అని చెప్పి రంధ్రాలు అలాగే మేకులతో సహా మొత్తం ఇచ్చేశారు. సో మనం ఈజీగా ఫిక్స్ చేసేసుకోవచ్చు. బట్ మేకులు కొట్టుకోవాల్సి ఉంటుంది గోడకి. అదర్వైజ్ నిజంగా చాలా చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే సూపర్గా ఉందండి. క్వాలిటీ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ ప్రోడక్ట్ అదనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి. సో ఇదేంటి అంటే మనం ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టుకోవడానికి చాలామంది ఇంట్లో స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది లేదా నార్మల్గా పెట్టేస్తూ ఉంటారు కదా. ఇదేంటంటే మనం కొంచెం వెరైటీగా కనిపిస్తుందండి. ఈ టేబుల్ అయితే నేను చాలాసార్లు కొనాలని ట్రై చేసి వదిలేసాను. ఫైనల్గా ఇప్పుడైతే కొనేసాను. ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. 3 మనకి విధాలుగా పెట్టుకోవచ్చు. ఒక టేబుల్ లాగా ఉంటుంది. ఏమైనా సరే మనం ఇండోర్ ప్లాంట్స్ అనే కాదు ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. సో వెయిట్ అయితే చాలా బాగా ఆగింది. నేను ప్రొడక్ట్స్ అన్ని చాలా పెట్టానండి. మనకి ఇండోర్ ప్లాంట్స్కి అయితే చాలా అందంగా కనిపిస్తుంది. బుక్స్ కూడా పెట్టుకోవచ్చు. బ్యాలెన్స్డ్గా పెట్టుకోవాలన్నమాట. అటు ఇటు సమానంగా పెట్టుకోవాలి, లేదంటే ఒక సైడ్కి వంగిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఇండోర్ ప్లాంటే ఒకటి పెట్టాను. నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి అటు ఇటు నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనేవి పెట్టి మీకు చూపించుదామని పెట్టా. బట్ ఈ ప్రోడక్ట్ అయితే నాకు నిజంగా నచ్చిందండి. మన 2 వైపులా బ్యాలెన్స్డ్గా వెయిట్ అనేది పెడితే ఎంత వెయిట్ అయినా ఆగుతుంది. ఇది ఒకే సైడ్ మనం ఎక్కువ వెయిట్ పెట్టేసామంటే సైడ్కి మొత్తం వంగిపోతుంది. ప్రోడక్ట్ ప్రైస్కి చాలా చాలా రీజనబుల్. నిజంగా చాలా బాగుందండి. ఏమైనా సరే ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఇది దీనికోసమే అని కాకుండా మనం ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ అయితే నిజంగా వర్త్. అలాగే రీజనబుల్ ప్రైస్ కూడా చాలా చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి అని చెప్తున్నాను అనుకోకండి. అన్నీ నిజంగా బాగున్నాయి. బాగోకపోతే నిజంగా చెప్పేదాన్ని బాగాలేదని చెప్పి. ఇదైతే ఫైనల్ ప్రోడక్ట్ అండి. ఫైనలే కానీ చాలా సూపర్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా అట్రాక్టివ్గా కనిపించింది నాకు ఈ ప్రోడక్ట్ అయితే. సో ఏంటంటే నార్మల్గా డైనింగ్ టేబుల్స్ మీద మనం పికిల్స్ కానీ అటువంటివి పెట్టుకుంటూ ఉంటాము. లేదా ఎవరైనా కొత్తగా గెస్ట్లు అవి వచ్చినప్పుడు మనకి బ్యూటిఫుల్గా కనిపించాలి అని అనుకుంటాం కదా. సో చాలా చిన్ని బౌల్స్తో మనకి ఇలా వచ్చిందండి. మూత వచ్చింది. అందులో స్పూన్ వేసుకొని కూడా మనం మూత అనేది పెట్టేసుకోవచ్చు. ఏమైనా పికిల్స్ సర్వ్ చేయడానికి, నెయ్యి అటువంటివి సర్వ్ చేయడానికి డైనింగ్ టేబుల్ మీద పెడితే నిజంగా చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా కనిపిస్తుంది. ఇవి కొంచెం చిన్నగానే వచ్చాయి. బట్ ఫినిషింగ్ చూసారు కదా, అద్దరిపోయింది అసలు. చాలా చాలా బాగుంది. సో ఈ విధంగా వచ్చింది మనకి ట్రే అనేది. అందులో పెట్టి ఏమైనా సర్వ్ చేయడానికి నిజంగా చాలా బాగుంటుందండి. చాలా క్యూట్గా అనిపించింది ఈ ప్రోడక్ట్ అయితే మనకి. సో చూస్తున్నారు కదా, ఫినిషింగ్ చాలా చాలా బాగా ఇచ్చారు. ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి. ప్రైస్కి నిజంగా రీజనబుల్. అలా చాలా చాలా బాగుంది. అసలు వుడెన్ ప్రోడక్ట్స్ మీషో నుండి ఇంత బాగా వస్తాయని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం స్పూన్ ఒకటే ఇచ్చారు 3ంటికి. స్పూన్స్ వేసేసుకొని డైరెక్ట్గా మనం మూత అనేది వేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చినాయండి ప్రొడక్ట్స్. సో ఇవేనండి 10 ప్రొడక్ట్స్. చాలా బాగున్నాయి కదండి ప్రొడక్ట్స్. ఐ హోప్ ఇందులో మీకు ఏదైనా నచ్చింది అలాగే మీకు హెల్ప్ అవుద్ది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏమైనా మీకు ఇందులో నచ్చి కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఇకపై కూడా చాలా వస్తాయి కాబట్టి సో అవన్నీ మీ వరకు రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబే కాకుండా పక్కన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ పెట్టుకుంటే నేను నోటిఫికేషన్ పెట్టంగానే మీ వరకు వచ్చేస్తుంది. సో దట్ ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడి వరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.